హాయ్ టీమ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ ఇంటర్న్‌షిప్ రూల్స్ గురించి అడుగుతున్నారండి. మీకు ఇంటర్న్‌షిప్ రూల్స్ అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కంట్రీలో మీరు డిగ్రీ కావాలి, మెడికల్ పీజీ కావాలంటే ఆ కంట్రీకి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యాలో ఎంబీబీఎస్ చేసి వచ్చున్నారు. అక్కడ రష్యాలో ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు? 5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్. ఎందుకు చేస్తున్నామంటే మనకి 4.5 ఇయర్స్ సరిపోతుంది అక్కడ. బట్ ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావాలంటే ఆ కంట్రీ రూల్స్ ఏంటి? 6 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్. ఆ 6 ఇయర్స్ ఫాలో అవ్వాలి. అదే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నారనుకోండి, ఇండియాలో ఏంటి రూల్స్? 4.5 ఇయర్స్ ప్లస్ ఇంటర్న్‌షిప్. అది మినిమం స్టాండర్డ్స్. మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే అక్కడ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఏ కంట్రీలో చదువుతున్నా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు ఇస్తారు? ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత ఇస్తారు. సేమ్ లైక్ దట్ ఇండియాలో కూడా అంతే. ఇండియాలో కూడా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత ఇక్కడ రెండో డిగ్రీ వస్తుంది మనకి. అక్కడ మొదటి డిగ్రీ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ రూల్స్ ఫాలో అవుతున్నాం ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్ నెక్స్ట్ ఎగ్జామ్ అది.